హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరప్రసాద్ బ్లాగ్స్. సో కాశీలో 3వ రోజు, అంటే 3 రాత్రులు అయిపోయినాయి. చెప్పాలంటే 4వ రోజు. కొత్త డ్రెస్ వేసుకుంటావా? మేము దసరా రోజు కాశీకి బయలుదేరి వచ్చాం కదా. సో ఓకే, ఇక మా జున్నాని చూడండి ఇప్పుడు వేస్తాడు. టైం వచ్చేసి 7 గంటల. మా సార్లు అయితే రెడీ అయిపోయినాయి. పాయింట్ ఇప్పేసిండా? నీ పాయింట్ ఇప్పుతావా? నీ పాయింట్. సో మాకు నిన్న వచ్చేసి మాకు కాశీలో కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు పౌర్ణమి, అంటే పౌర్ణమి మధ్యాహ్నం 11 తర్వాత స్టార్ట్ అవుతుంది. వాళ్ళ దత్తాత్రేయ దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్దాం అనుకుంటాం. బట్ ఘాట్లు మొత్తం నిండి ఉన్నాయి అన్నమాట. కంప్లీట్లీ ఘాట్లంతా నిండి ఉన్నాయి, అంటే వాటర్తో నిండి గంగా నది మొత్తం ఫుల్గా ప్రవహిస్తుంది. మనం ఈవెన్ గంగా హారతి ఇచ్చే ప్లేస్లు అవన్నీ కూడా మునిగిపోయాయి అన్నమాట. సో ఘాట్ల పొంటే అయితే కంటిన్యూగా నడుచుకుంటూ వెళ్ళరాదు, మనం వేరే వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలా. నిన్న మణికర్ణిక ఘాట్లో కూడా మధ్యాహ్నం 12 గంటలకి సారం కూడా చేసేసాను అనమాట. ఏం పోయద్దు ఎందుకు? మొక్కల కోడి ఇస్తారన్న. మంచిగా ఎంజాయ్ చేసిండు, పోతే గంగ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసిండు. మన చేద్దాం ఇవాళ. ఈరోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం. అవునా? అవునా? ఆయన నువ్వు స్ట్రాంగ్ బాయ్ కదా, ఇంకేం కాదు. స్ట్రాంగ్ బాయ్కి ఏం కాదు బెట. వీళ్ళకు చూడు, నువ్వు స్ట్రాంగ్ బాయ్ కదా, ఫుల్ వాటర్. దాదాపు వీళ్ళు నిన్న ఒక్కరోజే 16 కిలోమీటర్లు తిరిగినట్టు వీళ్ళు కంప్లీట్లీ. నేనంటే 2 డేస్లో 16 కిలోమీటర్లు కంప్లీట్ చేసి కాలినడక తిరుగుతూనే ఉన్నాడు జుండాని విండాని. అయినా కూడా మంచి స్ట్రాంగ్ ఉన్నారు. మార్నింగ్ మేము ఇక్కడ శ్రీరామతారకాంధ్ర వస్తున్నాము. అక్కడికి వచ్చి 5కి వచ్చాము. 5కి వస్తే చూసారు కదా, ఇక్కడ మనకు కాశీనగర్ ఎలా కనిపిస్తుందో. పాత ఇల్లు అన్నీ, ఎక్కడ చూసినా గుళ్ళు, ప్రతి ఇల్లు గుడే ఉంటుంది కంప్లీట్గా. ఇవాళ డేట్ వచ్చేసి 6th అక్టోబర్ 2025. పైన మొత్తం కూడా ఈ కోతులు రాకుండా మొత్తం కూడా జాలీ ఫెన్సింగ్ వేసిస్తారు ఇక్కడ కూడా అంతరా, అంటే మంకీస్ అని రాకుండా. ఇక్కడ చూసారు కదా, మంకీ ఉంది, మనకి చూపెడతా మీకు. ఉడతా ఉంది చూడండి, ఉడతా వెళ్తుంది అక్కడ. ఉడతా అన్ని పాత బిల్డింగ్సే, అసలు టోటల్ కంప్లీట్లీ ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ పాత బిల్డింగ్సే. సో ఈరోజు మేమైతే వెళ్ళేది, అంటే నిన్న కూడా ఏమైతే దర్శనం చేసుకోవాలో ఆ దర్శనం అయితే అవన్నీ టెంపుల్స్ ఇవాళ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. సూర్యోదయం అయింది. దాదాపు టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఇది మేము వచ్చిన లిఫ్ట్. ఇలా లిఫ్ట్ మీద పైకి వచ్చాము 3rd ఫ్లోర్కి అనమాట. ఫెన్సింగ్ ఉండడం వల్ల చూసారు కదా మంకీ ఎంత దగ్గర నుంచి తీస్తుందో మనకు. బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇంకా రెడీ అయిపోయాము. ఏమున్నాయి? పురుగులు ఉన్నాయా? అమ్మ రెడీ అయ్యారు. చలో మళ్ళీ మేమైతే టెంపుల్ ప్రయాణం సాగుతాం అందరం కలిసి. వాకేబుల్ నది దగ్గరకా? నది దగ్గర కాదు, ఆల్రెడీ సరళకి చేసేసాం కదా. నది దగ్గర కాదు. అరే మళ్ళీ పోతావు, నువ్వు పోతావు నది దగ్గరకు పోతావా? ఈ గల్లీలోకి వెళ్ళి చక్కగా వెళ్తున్నాము. 2 టెంపుల్స్. ఎన్ని టెంపుల్స్? 10 టెంపుల్స్. లెఫ్ట్ పోవాలి, కొంచెం లెఫ్ట్ పోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమ్మ ఆంధ్ర టిఫిన్ సెంటర్ ఉంది కదా, దీని పక్క నుంచి లెఫ్ట్ పోతే చక్కగా టెంపుల్కి వెళ్తుంది. ఇక డైరెక్ట్ టెంపుల్ ఇట్లా వస్తాం, ఇట్లా వచ్చినాం చక్కగా. సో గేట్ నెంబర్ 2 ఇది. గేట్ నెంబర్ 2లోకి లోపలికి వచ్చినాము మళ్ళీ. అవునా? మా జాగ్రత్తగా అప్పుడు ఇంటి తాకింది కదా. మళ్ళీ ఈ డైరెక్ట్ గేట్ నెంబర్ 2లోకి వెళ్ళి మణికర్ణిక ఘాట్ దిక్కు, అటు బ్రహ్మ ఘాట్ దిక్కు దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తున్నారు అన్నమాట ప్రజెంట్ అయితే. సో చూసారు కదా, మనం ఇవరకు కూడా ఈ వీడియో చూపెట్టాను. ఇవరకు మొన్న కూడా ఇలా ఇటు నుండి వచ్చాము టెంపుల్ పక్కన ఉన్న ప్లేసెస్.
అన్నపూర్ణాదేవి ఆశ్రమం దాంట్లో అన్నం తినేసి భోజనం చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మణికర్ణిక ఘాటికి వెళ్తున్నాం అనమాట. సో ఎండ మాత్రం ఇవాళ మొన్న 2 రోజులు ఎండ వర్షం కొట్టింది, ఇప్పుడు మాత్రం కంటిన్యూగా అయితే ఎండ అసలు కొడుతుంది అనమాట. అమ్మాళ్ళు ఇంకా లక్షలు కూడా వస్తున్నారు. అది ఇదే చలో మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చేస్తాం మనం. సరే, టెంపుల్ మెయిన్ కార్డర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోవడం. లేజర్ షో ఇట్లా అవన్నీ కనిపిస్తుంది. అక్కడ లేజర్ షో పెడుతున్నారు అక్కడ. నువ్వు వీడియోలో వాడు విన్నానైతే వచ్చి ఎగురుతున్నావు ఇక్కడ. ఏంటంటే కాలు కాలుతానే మనకి కింద దిగడానికైతే ఎస్కలేటర్ ఉన్నాయి. సరే పద ఎస్కలేటర్ నుంచి వెళ్తున్నాం మళ్ళీ. నాతో పాటు అట్లా నడుచుకుంటాను, ఓకేనా? ఇటేమో పైకి రావడానికి, అటేమో కిందికి పోవడానికి. ఆగండి మీరంతా నాతో పాటు దిగండి, ఓకేనా? నాతో పాటు దిగండి. కింద నడుచుకున్నాం అంతే, కింద నడుచుకున్నాం అంతే, కింద నడుచుకున్నాం. చలో ఇగో నాన్న చూడు ఎట్లా తిన్నా కింద రైట్ 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 రండి 2 నడుతున్నాయా? మొత్తానికి తెచ్చినట్టు దిగేసాం ఇట్లా. అమ్మయ్యా మళ్ళీ సేమ్ ప్లేస్లో వచ్చాను. నేను వచ్చిన ప్లేస్కే మళ్ళీ వచ్చాం. ఆదిశంకరాచార్యులు ఇక్కడ, మహాకాళేశ్వర్ భవన్. ఇట్లా ఉందా, చల్లగా ఉంటుందా? అది మనకి మణికర్ణిక ఘాట్ గంగ మంచిగా మంచిగా కనబడుతుంది వాళ్ళ. రండి. ఏమైంది? ఎస్కలేటర్ నడుతుందా? చాలా పద. సో ఇక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయని, ఎస్కలేటర్ సౌకర్యం ఉంది, ప్లస్ ట్రాలీ బ్యాగ్ తెచ్చుకున్నా కూడా దిగే సౌకర్యం ఉంది. అనే వేయండా? పద గో యూ గో. బాయ్ విన్ను. ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు నాన్న చూడు. అయ్యగా వస్తాడు పడుకోకుండా వస్తాడు. రైట్. అమ్మా బాయ్. వాళ్ళ కింద దిగుతున్నా పైకి దిగుతున్నా. సో వస్తున్నా వస్తా మళ్ళా. ఎక్కువ పట్టుకో మా విన్నాను చిన్నాను పోతా వస్తున్నారు. ఇంకా మెల్లగా ఒకరోజు పట్టుకోకండి దిగకద్దు దాని మీద రండి. చలో జున్నాని విన్నాను అయితే సైడ్గా దిగేస్తున్నారు. ముందర కాళ్ళు లేపాలి అడిగి వచ్చినాక. సూపర్ జున్నాను సూపర్. అదే లేచిందా? సరే పద. ఇది మన మణికర్ణిక ఘాట్కి మనకు బయటికి